నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. ఈ మొత్తం మీద దక్షిణ భారతదేశంలో హాట్ టాపిక్ ఏంటంటే ఒక తమిళనాడు ఎన్నికలు మాత్రమే. ఎందుకంటే దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు డిఎంకే, ఏఐఏడిఎంకే కూటములను మొట్టమొదటిసారి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తున్నటువంటి సినీ నటుడు విజయ్ నాయకత్వంలో టీవీకే దాదాపు మట్టి కరిపించినంత పని జరుగుతోంది. ఇప్పటి వరకు 234 సీట్లలో ఉన్న లీడ్కి సంబంధించి విజయ్ పార్టీ 103 సీట్లలో లీడ్లో ఉంది. ఇక ఏఐఏడిఎంకే ఒక 70 స్థానాల్లోనూ, డిఎంకే అలయన్స్ పార్టీలు ఒక 55 నియోజకవర్గాలు లీడ్లో ఉన్నాయి. మొత్తం మీద టీవీకే విజయం దిశగా దూసుకుపోతోందని చెప్పాలి. ఈ మొత్తం మీద మనం గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో చాలా సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి రాజకీయ పార్టీ పెట్టినటువంటి నాన్ ఫిల్మ్ స్టార్స్ ఎవరు కూడా లేరు. ఎప్పుడో దశాబ్దాల క్రిందట కాంగ్రెస్ పార్టీ, అంటే రాజకీయాలతో సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, ఓడడం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని మినహాయిస్తే తమిళనాడులో రాష్ట్రాన్ని ఏలినటువంటి పార్టీలు ఎక్కువగా డిఎంకే, ఏఐఏడిఎంకే. డిఎంకే అంటే కరుణానిధి, ఏఐఏడిఎంకే అంటే ఎంజీఆర్. ఎంజీఆర్ తర్వాత పార్టీని జయలలిత అందిపుచ్చుకున్నారు. ఇక జయలలిత తర్వాత కూడా కొంతమంది సినిమా వాళ్ళు పార్టీలు పెట్టారు, కొంతమేర ప్రభావం చూపగలిగారు, కొంతమంది ఏమో అసలు ఎటువంటి ప్రభావము చూపలేకపోయారు. ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకంటే విజయ్ టీవీకే దూసుకుపోతోంది అన్నట్టు నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు మనం ఇక్కడ చూస్తే, ఎంజి రామచంద్రన్ 1972లో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీని పెట్టారు. ఈయన డిఎంకేలో కరుణానిధితో విభేదాలు వచ్చి బయటకు వచ్చి ఈ పార్టీ పెట్టారు. అప్పటికే ఎంజీఆర్ సినిమా ఫీల్డ్లో అత్యంత విజయవంతమైనటువంటి హీరో అని చెప్పుకోవాలి. అనేక సార్లు అత్యంత గొప్ప విజయాలు అందించిన పాపులర్ నటుడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోని పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1-2 సార్లు ఓడిపోయి మళ్ళీ డిఎంకే అధికారంలోకి రావడం, మళ్ళీ ఎంజీఆర్ ముఖ్యమంత్రి రావడం, ఇట్లా జరుగుతూనే ఉంది. ఆ తర్వాత ఆయన వారసురాలిగా భార్య కాకుండా జయలలిత పార్టీ పగ్గాలు అందుకున్నారు. అక్కడి నుంచి కూడా ఆవిడ కూడా చాలాసార్లు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఓడిపోయి ప్రధాన ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. 1988లో మరో సినిమా నటుడు శివాజీ గణేశన్, ఈయన కూడా ఒక పార్టీ పెట్టారు. ఈయన ఎంజీఆర్తో పోటాపోటీగా సినిమాల్లో ఉండి చాలా పాపులర్ నటుడు అనిపించుకున్నారు. కాబట్టి తను కూడా ఒక పార్టీ పెట్టి రాజకీయాలను నిలదొక్కుని సీఎం అవుదామన్నటువంటి ఆలోచనతో 1988లో తమిళగ మున్నేట్ర మున్నని అనేటువంటి ఒక పార్టీ పెట్టారు. కొన్ని స్థానాల్లో పోటీ చేశారు. చివరికి శివాజీతో పాటు ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు అందరూ ఓడిపోయారు. సో కొంతకాలం తర్వాత అది గట్ట కనుమరుగైపోయింది. ఆ తర్వాత 2005లో మరొక పాపులర్ సినీ హీరో విజయకాంత్ ఓ పార్టీ పెట్టారు. అది దేశీయ మర్పోక్కు ద్రవిడ కజగం. ఈ పార్టీ కొంత ప్రభావం చూపించింది తమిళ రాజకీయాల్లో. ఎలాగంటే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయకాంత్ పార్టీ ఒక దశలో ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో 29 స్థానాలతో నిలబడింది. 5 సంవత్సరాలు గట్టిగా నిలబడింది. ఆ తర్వాత అంతకు ముందు ఎన్నికల్లో కూడా ఓ 15 సీట్లు, 20 సీట్లలో గెలుస్తూ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో గట్టి ప్రభావవంతమైన పార్టీ అని పేరు తెచ్చుకున్నది. ఆ తర్వాత మెల్లిగా అది కనుమరుగైపోయింది. 2018లో కమల్ హాసన్ కూడా ఒక పార్టీ పెట్టారు, మక్కల్ నీది మయ్యం. ఈ పార్టీ చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కమల్ హాసన్తో పాటు పార్టీ అభ్యర్థులు అందరూ కూడా ఓడిపోయారు. ఇదేం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అంతకన్నా ముందు టి రాజేందర్ అని ఇంకొక సినిమా నటుడు ఉన్నాడు. ఇతను హీరోగాను, మ్యూజిక్ డైరెక్టర్ గాను, దర్శకత్వము, రకరకాల దీంట్లో ఉన్నాడు, ఫీల్డ్స్లో ఉన్నారు. ఈయన కూడా చాలా పాపులర్. ఈయన ఆల్ ఇండియా లచ్చియం ద్రవిడ మున్నేట్ర కజగం అనేటువంటి ఒక పార్టీ పెట్టారు. ఇది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అక్కడ కూడా. మళ్ళీ శరత్ కుమార్ అనేటువంటి
హీరో ఉన్నాడు, అంటే ఇప్పుడు రాధిక హస్బెండ్. ఈయన కూడా ఆల్ ఇండియా సముత్తవ మక్కల్ కచ్చి అనేటువంటి ఒక పార్టీ పెట్టారు. సరే, ఎన్నికల్లో పోటీ చేశారు, ప్రభావం చూపలేదు. ఇప్పుడు ఆ తర్వాత పార్టీ ఏమైందో కూడా తెలియదు. ఇక మరొక హీరో ఉన్నాడు, విజయ్ టి రాజేందర్ అని. ఇతను కూడా దేశీయ ద్రవిడ మక్కల్ కచ్చి అనేటువంటి ఒక పార్టీ పెట్టారు. ఈ పార్టీ కూడా ఏదో 1-2 జిల్లాలకే పరిమితం అయిపోయింది. అంత మాత్రాన పెద్దగా ప్రభావం చూపలేక అది కూడా పోయింది. సీమన్ అనేటువంటి ఒక సినిమా ప్రముఖులు ఉన్నారు. ఈయన అంటే ఈయన సినిమా హీరో అని కాదు, కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తే ఈయన కూడా. ఈయన నామ్ తమిళర్ కచ్చి అనేటువంటి ఒక పార్టీ పెట్టారు. సరే, ఇప్పుడు ఆ పార్టీ ఏమైందో కూడా తెలీదు. వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే సినిమాల నుంచి రాజకీయాల్లోకి రావాలని, వస్తాడని, వచ్చేస్తున్నాడని రకరకాల ప్రచారాలు జరిగింది. ఎవరి విషయంలో? రజనీకాంత్ విషయంలో. ఇదిగో ఈ ఎన్నికలకు వచ్చేస్తున్నాడు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాడు, పార్టీ పెట్టేస్తున్నాడు, ఇక సీఎం అయిపోవడమే ఆలస్యం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే రజనీకాంతే ముఖ్యమంత్రి అని విపరీతమైన ప్రచారం జరిగింది తమిళనాడులో. అభిమానులు కొన్ని కోట్లలో ఉన్నారు. నిజమే అనుకున్నారు. అయితే ఒక దశలో పార్టీ ప్రకటిస్తానని చెప్పి ఆయనంతటా ఆయనే ప్రకటించి కూడా మళ్ళీ ఏమైందో తెలియదు, వెనక్కి తగ్గాడు. సో తమిళ రాజకీయాలను, తమిళ సినిమాలను విడివిడిగా చూసేందుకు లేదు. అక్కడ రాజకీయాలు, సినిమా రెండు కలిసిపోయి ఉంటాయి మొత్తం మీద. మిగతా రాష్ట్రాల్లోగా తమిళనాడు రాజకీయాలను, సినిమాలను వేరువేరు చూసే అవకాశమే లేదు మనకి. కాబట్టి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే, ఎంజీఆర్ తరువాత సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి అధికారం అందుకునే దిశగా వెళుతున్నది ఒక్క విజయ్ మాత్రమే ఇప్పుడు. కాబట్టి ఇంకో కొద్దిసేపట్లో పూర్తి ఫలితాలు వస్తాయి. విజయ్ పార్టీకి ఏ మేరకు ఆధిక్యత వస్తుంది, మిగతా పార్టీల పరిస్థితి ఏంటనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.